అత్యున్నత పర్యటనలో ఏమాత్రం చిన్న అనుమానం కలిగినా దేశాల మధ్య వివాదం చెలరేగి ద్వైపాక్షిక సంబంధాలే దెబ్బతింటాయి. కొంతసేపటి తర్వాత భద్రతా అధికారులతో మోదీ కిందికి రావడంతో భద్రతా వలయంలో ఉన్న రష్యా అధికారులు కంగుతిన్నారు. తీరా చూస్తే అనుమానాస్పద కారులో వచ్చింది రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్. తన కారులోనే అరగంట పాటు ప్రధాని మోదీతో సంభాషించారు. గంభీరంగా క్లుప్తంగా సాగిన సంభాషణ తర్వాత పుతిన్ వెళ్ళిపోయారు. మోదీ వెనువెంటనే మకాం మార్చారు. పుతిన్ వస్తున్న విషయం కూడా రష్యా గూఢచార వర్గాలకు తెలియదు. మోదీ హోటల్ గది నుంచి కిందకు వచ్చే విషయంలో ప్రధాని భద్రతా అధికారులకు తెలియదు. రష్యా అధ్యక్షుడిగా ఉన్న పుతిన్ 16 ఏళ్ల పాటు రష్యా గూఢచర సంస్థ కేజీబీలో ఫారెన్ ఇంటెలిజెన్స్ హోదాలో పనిచేశారు. కేజీబీలో పుతిన్ది లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్. మిగతా దేశాధ్యక్షుల్లాగా గూఢచర విభాగాలు అందించే సమాచారంపైనే ఆధారపడడు పుతిన్. తన వ్యక్తిగత అనుభవంతో వారికే గూఢచర్యం కిటుకులు చెప్పే అనుభవం ఉన్న వేగు అనే పేరు పుతిన్కున్నది. పుతిన్ కేజీబీలో కెరీర్ మొదలుపెట్టింది 70-80 దశకాల మధ్య. రష్యా చరిత్రలోనే ప్రపంచ భౌగోళిక చరిత్రలో అవి కీలకమైన రోజులు కూడా.